శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 320 అధ్యాయాలు పూర్తి చేసి 321వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు చెప్తున్నాం. ఈ రోజున 22వ శ్లోకం నుంచి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వ్యాసుడు రాసిన భారతంలోనే వ్యాసుడు సుఖయోగికి చేసిన ధర్మోపదేశాన్ని యుధిష్ఠిరుడు అడగగా భీష్ముడు వారు చెప్తున్నాడు. ఆ ఘటనలో ఉన్నాం మనం. సంపతం దేహజాలాని కదాచిదిహ మానుషే బ్రాహ్మణ్యం లభతే జంతు తత్పుత్ర పరిపాలయ. నాయనా, జీవుడు అనేక విధాలైన శరీరాలతో పుడుతూ గిడుతూ ఎప్పుడోసారి మానవ జన్మ పొందుతాడు. అందులోనూ ఎప్పుడోసారి బ్రాహ్మణ జన్మ పొందుతాడు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలో ఆ విధులన్నీ కూడాను నిర్వర్తించవయ్యా. బ్రాహ్మణుడిగా పుట్టావు నువ్వు. బ్రాహ్మణుడుగా ఏ ఏ విధులు నిర్వర్తించాలో అవన్నీ చెయ్యయ్యా. యజనం, యాజనం, దానం, పరిగ్రహం, అధ్యాపనం, అధ్యయనం. బ్రాహ్మణుడు అనేవాడు చదువుకోవాలి, చదువు చెప్పాలి, రోజు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి, దానం ఇవ్వాలి, దానం పుచ్చుకోవాలి కూడా. ఇవన్నీ కూడాను బ్రాహ్మణుడు విధులయ్యా. ఇవన్నీ కూడా నిర్వర్తించు నువ్వు. బ్రాహ్మణస్య తు దేహోయం న కామార్థాయ జాయతే ఇహ క్లేశాయ తపసే ప్రేత్యత్వనుపమం సుఖం. బ్రాహ్మణ జన్మ భోగాలు అనుభవించడానికి వచ్చింది కాదు సుమా. బ్రాహ్మణుడిగా జన్మించిన వాడు అనేక విధాలుగా శ్రమపడాలి, తపస్సు చేయాలి. ఇవన్నీ చేసి ఏ కోరికని కూడా ఆశించకూడదు. ఇక్కడ సుఖం ఉండదు బ్రాహ్మణుడికి, పరలోకంలో సుఖం ఉంటుంది. మరణానంతరం సుఖం పొందుతాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ్యం బహుభిరవాప్యతే తపోభిః తల్లబ్ధ్వా నరతి పరేణ హేరితవ్యం స్వాధ్యాయే తపసిదమే చ నిత్యయుక్తః క్షేమార్థీ కుశలపరః సదా యతస్వ. చాలా కాలం తీవ్రమైన తపస్సు చేయటం వల్ల బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. ఆ జన్మను పొంది విషయ సుఖాల్లో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నిజంగా కనుక నువ్వు క్షేమాన్ని కోరుకుంటే
కుశల సంపాదకమైన పనుల్లో ఆసక్తులై వేదాధ్యయనం, తపస్సు, ఇంద్రియ నిగ్రహాలలో తత్పరుడవై అలా జీవించడానికి ప్రయత్నించు. బ్రాహ్మణుడు అనేవాడికి జితేంద్రియత్వం ఉండాలి, ఇంద్రియ లోలుత్వం ఉండకూడదు. ఇంద్రియ లోలుత్వం అంటే ఒక్కో ఇంద్రియానికి ఒక్కో విషయం ఉంటుంది, ఆ విషయం వెంట పడిపోకూడదు అనమాట. కన్నుకు ఒక విషయం, ముక్కుకు ఒక విషయం, నోటికి ఒక విషయం, ఇలా చర్మానికి ఒక విషయం, పంచేంద్రియాలకి పంచ విషయాలు ఉంటాయి. వాటిని అనుభవించడమే కానీ వాటి వెంట పడిపోకూడదు. జితేంద్రియత్వం ఉంటారు దాన్ని. అలా జితేంద్రియత్వం ఉండాలి, వేదాధ్యయనం చేయాలి. దీనికి ప్రయత్నించున్నాయన. అవ్యక్త ప్రకృతిరయం కళా శరీర సూక్ష్మాత్మా క్షణత్రుటి సో నిమేష రోమా రుత్వాస్య సమబల శుక్ల కృష్ణ నేత్ర మాసాంగో ద్రవతి వయో హయో నరాణాం తద్దృష్ట్వా ప్రసృతమజత్ సముగ్రవేగం గచ్చంతం సతతమిహావ్యవేక్షమాణం చక్షుస్తే యదిన ప్రణేతృణీయం ధర్మేతే భౌతమనః పరం యశామ్యాం. రామకృష్ణ, ఇక్కడ పల్లెల్లో మందార పూలు ఉన్నాయి. ఇవ్వు అమ్మాయికి. మానవుల ఆయువు అనే గుర్రం చాలా వేగంగా దౌడు తీస్తున్నది. దీని స్వభావం వ్యక్తం కాదు. కళ, కాష్ట ఇవన్నీ కూడా దీని శరీరం. అంటే కళ, కాష్ట అనేవి మనకిప్పుడు సెకండ్లు, నిమిషాలు ఉంటున్నామే. ఇంగ్లీషు మినిట్స్, సెకండ్స్ ఇవన్నా ఇంగ్లీష్ వాళ్ళు నేర్పిపోయినవి. మన లెక్కలు కళ, కాష్ట అవి. ఈ కళ, కాష్ట మొదలైనవే దీని శరీరం. అంటే కాలగణనమే శరీరం. అంటే దీని స్వరూపం చాలా సూక్ష్మం. అలానే క్షణం, రెప్పపాటు ఇవన్నీ దీని వెంట్రుకలు. ఋతువులు ముఖం, సమాన బలం గల శుక్ల కృష్ణపక్షాలు కళ్ళు, నెలలు దీని ఇతర అంగాలు. భయంకర వేగం గల ఈ అశ్వం ఇక్కడ ఏ వస్తువును కొరగా నిరంతరం విరామం లేకుండా వేగంగా పారిపోతున్నది. దాన్ని చూసి నీ జ్ఞాన దృష్టితో ఇతరులు కదిలిస్తే కదలకుండా ఉంటే నీ మనస్సును ధర్మం మీదనే నిలుపు. అంటే ఇతరులు ఎవరు నిన్ను డిస్టర్బ్ చేసినా కూడా కదలకుండా మనస్సును ఎప్పుడు ధర్మం మీదనే లేదు. ఏవో కొంతమంది స్నేహితుల్లాగా వచ్చి తప్పుదో పట్టించడానికి చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని లెక్క చేయకుండా, నీ మనస్సును కదిలించకుండా, నీ మనస్సును ఎప్పుడు కూడా ఇంద్రియాలనేమో నిగ్రహించు, జితేంద్రియుడు కా. మనస్సునేమో ధర్మం వైపే నిలుపు. అలానే ఇతర ధర్మాత్ముల మీదనే దృష్టి ఉంచు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళు దాన్ని అనుసరించు నువ్వు. ఏ చాత్ర ప్రచలిత ధర్మ కామవృత్త క్రోశంత సతతమనిష్ట సంప్రయోగా క్లిశ్యంత పరియత వేదనా శరీరా బహ్వీభి శుభ్రశమధర్మ కారణాభి. లోకంలో ధర్మాన్ని నుంచి తొలగి స్వేచ్ఛాచారంలో మునిగి ఉండి ఇతరులలోని మంచి చెడులను చెబుతూ, పురాణాలన్నీ ఏం చెప్తాయంటే ఇతరుల చెడును గురించి ఎప్పుడు వేరే వాడికి చెప్పకూడదు అని చెప్తాయి. కానీ మనుషుల్లో 199 మంది చేసే పని అదే. ఎక్కడ ఎవడి లోపం దొరుకుతుందా ఆ లోపాన్ని గ్రహించి వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇవే ముచ్చట్లండి కదా. ఇతరుల్లోని మంచి చెడుల్ని చెబుతూ కీడు కలిగించే చెడు పనుల్లో మునిగి తేలేవారు మరణానంతరం యాతనా శరీరం పొంది తాము చేసిన పాపాల వల్ల
చాలా కష్టాల పాలవుతారు. రాజా సదా ధర్మపరః శుభాశుభస్య గోప్తా సమీక్ష సుకృతినాం దదాతి లోకాన్ బహువిధమపి చరతి ప్రవిశతి సుఖమనుపగతం నిరవజ్యం. ఎల్లప్పుడూ ధర్మపరాయణుడై ఉత్తములు అధములు అయిన ప్రజలను తగిన రీతిగా విచారించి పాలించే రాజు పుణ్యాత్ముల లోకాలకు వెళ్తాడు. ఆయన తాను కూడా అనేక విధాలైన మంచి పనులు ఆచరిస్తే వాటి ఫలితంగా ఇహలోకంలో కలగని సుఖాలన్నీ కూడా పరలోకంలో పొందుతాడు. శ్వానో భీషణ కాయ అయోముఖాని వయాంసి బలగ్రద్రపక్షిణాం చ సంఘా నరకదనే రుధిరపా గురువచనాం నుదము పరతం దిశంచ సంతః. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ గురువుల ఆజ్ఞలను అతిక్రమించకూడదు. అలా గనక చేస్తే మరణానంతరం నరకంలో ఉండే భయంకర శరీరం గల కుక్కలు, ఇనుప ముక్కల పక్షులు, కాకులు, గద్దలు, రక్తాన్ని పీల్చే పురుగులు వారి యొక్క యాతనా శరీరాల మీదకి వచ్చి పొడుస్తూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి. మర్యాదా నియతా స్వయం భువాయైమాం ప్రభినత్య దశగుణా మనోనుగత్వాత్ నివసతి భృశమ సుఖం పితృ విషయ విపినమవగాహ్య సపాపః. ఇష్టం వచ్చిన పనులు స్వేచ్ఛగా చేసే మానవుడు స్వయంభూ మనువు విధించిన దశవిధ ధర్మ మర్యాదలను అతిక్రమించే పాపాత్ముడు పితృలోకంలోని అసిపత్ర వనం అంటే కత్తులు ఆకులుగా గల చెట్టున్న అడవిలోకి ప్రవేశించి అనేక బాధలు పడతాడు వాడు. రేపు మనం 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.